అదేవిధంగా బీఆర్ఓలందరూ కూడా దాదాపుగా 6 months నుంచి కూడా ఈ యొక్క పిఓఎల్ఆర్ని ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ ఇవన్నీ కూడా ఒరిజినల్ రికార్డులో ఏ విధంగా ఉంది, వెబ్సైట్లో ఏ విధంగా ఉంది, గ్రామ పట్టణంలో ఏదైతే మనకు గత 100-110 సంవత్సరాల క్రితం తయారు చేసినటువంటి బ్రిటిష్ వారు తయారు చేసినటువంటి విలేజ్ మ్యాప్ ఆర్ఎస్ఆర్ ని బేస్ చేసుకునే మన రెవెన్యూ వ్యవస్థ జరుగుతూ ఉంది. దీన్ని ఎట్టి పరిస్థితులలో నవీకరణం చేయాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. దయచేసి సచివాలయంలో ఉండే ఇప్పుడు ఏదైతే 3, 4, 5 డిపార్ట్మెంట్ల గురించి నేను చెప్పానో ఆ 5 డిపార్ట్మెంట్లు మీరు యూనిట్గా ఉండి ఎవరి రోజు వాళ్ళు కంపల్సరీగా ప్రభుత్వం ఏదైతే చట్టం తీసుకుని వచ్చి దానికంటూ టైం లిమిట్ పెట్టిందో ఆ టైం లిమిట్తో మనం కంపల్సరీగా పని చేయాలి, రిజల్ట్ అనేది చూపించాలి. ఖచ్చితంగా ప్రభుత్వానికి మన డివిజన్ నుంచి బాగా పనిచేశారు. రాష్ట్రంలో కల్లా నెల్లూరు జిల్లాలో మీరు ఏదైతే ఉన్నారో అందరూ కూడా బాగా పనిచేశారనే పేరు తెచ్చుకుని ఈ పథకాన్ని మన నుంచి స్టార్ట్ చేయాలి. అందుకోసమే ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ జిల్లా స్థాయి అధికారులు వచ్చారు, మండల స్థాయి అధికారులు వచ్చారు. ముఖ్యంగా మన 2 శాసనసభ్యులు గారు మన ఉదయగిరి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, మన ఎమ్మెల్యే గారు కావాలి ఎమ్మెల్యే గారు కావచ్చు, వారిని కూడా ఎందుకు ఆహ్వానించాము, వారు కూడా భాగస్వాములు అవ్వాలి. ఇక ఇది రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. దీని యొక్క ప్రయోజనాలు పబ్లిక్ ఏ విధంగా ఉపయోగపడుతుందో వారి ద్వారా, ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు కాబట్టి వారు ప్రజలకు నాయకులకు చెప్తే ఖచ్చితంగా అక్కడ గ్రామ స్థాయి కావచ్చు, మండల స్థాయి నాయకులు కావచ్చు అధికారులను సహకరిస్తారు. అనేది అప్పటికే సర్పంచ్ మనం తెలియజేయాలి. వాళ్ళని ఖచ్చితంగా ప్రతి విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకొని వెళ్ళాలి. లేకపోతే మనం ఏ నోటీస్ తీసుకెళ్తే రోజులు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి పనిచేస్తేనే ఏ పనైనా కానీ ఎక్కడైనా కానీ సక్సెస్ అవుతుంది. అందుకోసమే మనము మన ఇద్దరు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరికీ అర్థమయ్యేటట్టు గ్రామ స్థాయిలో ఉండే అధికారులందరూ కూడా కృషి చేస్తున్నారు. ఆ సమయంలో మనకు ప్రతి గ్రామము పాదయాత్రలో దిగుతూ ప్రజల కలిగిన చూస్తూ రైతు కలిగిన చూసి మనకు ఈ యొక్క రీసర్వే చేస్తేనే రైతులు ఉంటుంది, ఈ సమస్యలన్నీ తగ్గుతాయి అని ఆ రోజు ఇచ్చిన వాగ్దానం మేరకు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ జగనన్న శాశ్వత హోదాతో పథకం తీసుకొచ్చారు. మరి ఈ సర్వే డిపార్ట్మెంట్ రీసర్వే చేయాలంటే గొలుసు రాష్ట్రాలతో చేస్తే కొన్ని 100 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఈ యొక్క లేటెస్ట్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి చేస్తేనే అనుకున్న 3 సంవత్సరాల్లో ఈ యొక్క రీసర్వే కార్యక్రమం పూర్తి చేయాలని 100% యాక్సెస్. మరి ఈ దీంట్లో మనకు ఫస్ట్ డివిజన్ ఒక గ్రామం తీసుకున్నాం. ఆ డివిజన్ మనకు దగ్గర మండలంలో మారేడుపాడు ఇస్తాం సార్. ఇక్కడ 90 సర్వే నంబర్లు ఉంటే ఇంతకుముందు ఇప్పుడు 657 ల్యాండ్ పర్సన్స్ వచ్చేసి ఊరిలో ప్రతి పాయింట్ కూడా 0 కోఆర్డినేట్స్ ఉంటాయి. ఆ 0 కోఆర్డినేట్ సాధారణంగా మనం ఇప్పుడు సర్వే చేస్తున్నాం కాబట్టి ఓవరాల్ మనకి 0 కోఆర్డినేట్స్ తో నాకు సర్వే పెట్టే వాళ్ళు మనకు మన భారతదేశంలో అంటే సెంట్రల్ పాయింట్ దీనికి స్వమిత్వ అని నామకరణం చేయడం జరిగింది. అదే మన రాష్ట్రంలో అయితే జగనన్న శాశ్వత భూరక్ష అనే నామకరణం చేయడం జరిగింది. దీనికి సంబంధించి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు 2019లో డిసెంబర్ 24వ తేదీన కృష్ణా డిస్ట్రిక్ట్ లో అఫీషియల్ గా ఇనాగరేట్ చేశారు. కట్టేలపాడు అనే విలేజ్ అంటే ఒక పైలట్ ప్లేసెస్ గా తీసుకొని జరిగిందనమాట. ఆ గ్రామస్తుల నుండి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత చాలా బెస్ట్ ప్రాక్టీస్ అని వాళ్ళు ఒక కన్క్లూజన్ వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో 3 ఫేజుల్లో టోటల్ గా రాష్ట్రంలో ఉండేటటువంటి గ్రామ ఘట్టాల
కార్డ్స్ ద్వారా రెగ్యులరైజ్ చేయాలి అనే ఉద్దేశంతో దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఎస్ఓపీస్ ప్రయోగ చేసి గ్రౌండ్ లెవెల్ తో పంపించడం జరిగింది అనమాట. ఉంటున్నారో వాళ్ళకి ఎవరికి కూడా పక్కాగా ఇది మా ఆస్తి అని చెప్పుకోవడానికి వాళ్ళకి తగిన గుర్తింపు కార్డు అంటూ ఏమీ లేదన్నమాట. రేపు ఎవరైనా వచ్చి ఆక్యుపై చేసుకోవచ్చు, లేదంటే ఇది మా ల్యాండ్ అని చెప్పి ఇచ్చే ముందుగా ఈ ఆస్తి వివరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా అక్కడ లోకల్గా ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీ మానిటర్ చేస్తారు. అట్ ది సేమ్ టైం మండలంలో ఉన్నటువంటి బ్రిటిష్ హయాంలో 100 సంవత్సరాల చరిత్రకి ముందు మనకి భూమి సర్వే చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. కానీ ఈనాడు మనకి జగనన్న ఈనాడు రైతాంగానికి ఆనాడు పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం ఎవరి భూమికి వారికి శాశ్వత హక్కు కల్పించి ఎక్కడా భూ తగాదాలు లేని రాష్ట్రంగా చూడాలి అని చెప్పి ప్రతి రైతు కళలో ఆనందాన్ని చూడాలి అని చెప్పి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు మనం చూస్తున్నాం. మన గ్రామంలోనే మేము రైతు కుటుంబం నుంచి వచ్చాం. మన శాసనసభ్యులు ఇద్దరు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తులే. కానీ వ్యవసాయం కాకుండా పాడి పరిశ్రమ ఆధారిత కాకుండా మత్స్యకార సోదరులు చేపలు పట్టుకొని ఆ వచ్చిన ఆదాయం పాడి శ్రమం మీద వచ్చినటువంటి ఆదాయాన్ని జోడించి 1 ఎకరానో 2 ఎకరాలను 6 ఎకరాలను లేదా ప్రభుత్వం వచ్చినటువంటి సీజే భూమును కొనుక్కొని పడుతున్నటువంటి ఇబ్బందిని కళ్ళారా చూసినటువంటి శాసనసభ్యులు కానీ ఇద్దరు కూడా కళ్ళారా చూసినటువంటి వ్యక్తులు. ముఖ్యంగా ఈ అల్లూరు మండలంలో మొట్టమొదటి విడత 5 రెవెన్యూ విలేజ్లను పెట్టి ట్రైగా చేయమని చెప్తే శాసనసభ గౌరవ శాసనసభ్యులు రామిడి ప్రతాప్ కుమార్ గారు ప్రత్యేకంగా కలెక్టర్ గారితో మాట్లాడి అల్లూరు మండలంలోని 15 రెవెన్యూ విలేజ్ గ్రామాలని 43,289.83 ఎకరాలకు సంబంధించి ప్రతి ఒక్క రైతాంగానికి శాశ్వత హక్కు కల్పించే కార్యక్రమం చేపట్టి అంతేకాకుండా గ్రామ ఘట్టాలకు సంబంధించి నిత్యం రెవెన్యూ ఆఫీసులు తిరిగి కాళ్ళు అయిపోయి ఈనాడు డాక్టర్ ల్యాండ్ ఫైల్స్ అలాగే పేరుకోపోయి ప్రతి రైతు కూడా తన అవసరానికి ఆర్థిక అవసరానికి అమ్ముకోలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని స్వయంగా చూసి ఈనాడు నియోజకవర్గంలో అల్లూరు మండలాన్ని పూర్తి స్థాయిలో పనిచేయమని కూడా అధికారులను ఆదేశించి ఈనాడు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి ఘనత కూడా మనందరం కూడా ప్రత్యేకంగా గౌరవ శాసనసభ్యులు రామిడి ప్రతాప్ కుమార్ గారికి ధన్యవాదాలు చేయాలి మన తరఫు నుంచి కూడా. అంతేకాకుండా మేము కళ్ళారా చూసాం. ఈనాడు ప్రతి ఒక్కరు కూడా జగనన్న గ్రామం వద్దకే గాంధీ స్వరాజ్యం గ్రామ స్వరాజ్యమే పరిపాలన ధ్యేయంగా శౌచాలయాలు ఏర్పాటు చేసి మనకి అందించిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ గారు దక్కింది. ఆ కార్యక్రమంలో భాగంగానే పంచాయతీరాజ్ శాఖ, రెవెన్యూ శాఖ, మున్సిపల్ శాఖ గౌరవ బొత్స సత్యనారాయణ గారు, పెద్దలు ధర్మాన కృష్ణదాస్ గారు, అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం వారి పర్యవేక్షణలో గౌరవ శాసనసభ్యులు రామిడి ప్రతాప్ కుమార్ గారు, ఉదయగిరి శాసనసభ్యులు వారి సంబంధి మండలంలో సాగర గారి ఆధ్వర్యంలో ఈరోజు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా శాశ్వత హక్కును కల్పిస్తూ అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి నివాస యోగ్యమైనటువంటి గృహ సముదాయాలు కూడా దాడులు స్థలాల్లో ఉన్నా లేదా గ్రామ ఖండాల్లో ఉన్నా వారికి కూడా శాశ్వత హక్కు కల్పించే కార్యక్రమం కూడా చేపడుతున్నటువంటి సందర్భంగా మనందరం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకోవడం అవసరం ఉంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా మనం ఈ గ్రామంలో దండోరా వేసిన వెంటనే మనందరం ఈ కార్యక్రమం ఏదో నొక్కిపడిగా చేసే కార్యక్రమం కాకుండా పూర్తి స్థాయిలో మీకు హక్కు కల్పించే అంశం కాబట్టి మన జీవితాలకు సంబంధించిన అంశం కాబట్టి మనం కూడా భాగస్వాములై ఈ కార్యక్రమంలో చేదోడు వాదోడుగా అధికారులకి సహాయ సహకారాలు పూర్తిగా అందించి ఎక్కడ సమస్య ఉన్నా కూడా ఆ సచివాలయ పరిధిలోని పంచాయతీ సెక్రటరీ దృష్టికి లేదా స్థానిక ఎంఆర్ఓ దృష్టికో లేదా స్థానిక శాసనసభ్యుల దృష్టికో తీసుకొని వచ్చి ఈ కార్యక్రమం నెరవేర్చుకునే వరకు కూడా మనందరూ కూడా కలిసి అధికారులతో పనిచేయాల్సిన ఆవశ్యకత ఉందని కూడా సభ ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా ముఖ్యంగా ఆర్టీఓ గారికి ఈనాడు ఈరోజు భూమి మీదేమో ఒకరుంటాడు, భూమి యాజమాన్య పట్టాలు మాత్రం 3 దగ్గర ఉంటాయి. తెలుగుదేశం గవర్నమెంట్ లో వారికి సంబంధించిన ఏజెంట్లు వారికి సంబంధించిన కార్యకర్తకి ఎంఆర్ ఆఫీసులో కూర్చొని పుస్తకాలు రాయించిన తర్వాత ఈ జిల్లా నాయకులు కూడా చేసినటువంటి దురాగ
ఈనాడు ఎన్ఆర్ఎస్ రెడ్డి గారు వేదిక మీద ఉన్నారు. శాసనసభ్యులు గారు ప్రభుత్వం వచ్చిన మనసన్నారే ఆనాటి కలెక్టర్ శేఖర్ బాబు కలిసి ఎన్ఆర్ఎస్ నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. ఏదైనా సరే ఒక నియోజకవర్గంలోనో ఒక గ్రామంలోనో శాశ్వత ఆ డబ్బుల్ని శాశ్వతమైనటువంటి ఒక అసెట్ తయారు చేస్తే ఆ డబ్బులు దుర్వినియోగం కాకుండా గ్రామాల్లో ఎన్ఆర్ఎస్ నిధులు దుర్వినియోగం కాకుండా ఉపయోగపడతాయని చెప్పిన ఆ మాట ప్రకారం ఆ విషయం ముఖ్యమంత్రి గారి దృష్టికి నెల్లూరు జిల్లాలో కావాలని పోయి సీఎం గారి చెవిలో పడడం, ఆ కార్యక్రమం కూడా ఈనాడు చెరువుని గ్రామకాలను ఎన్ఆర్ఎస్ లో చేర్చి శాశ్వత అసెట్గా వాకింగ్ ట్రాక్ చెరువు కట్ట పరిషద ప్రజలు నడిచి విహారంగా సాయంత్రం పూట కానీ ఉదయం పూట కానీ వాకింగ్ చేసే విధంగా వాకింగ్ ట్రాక్స్ వారికి పనులు ఏర్పాటు చేసిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ జరిగితే అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం అయితే ఉందని చెప్పేసి మనం ఘంటాపరంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో జరిగిన పొరపాట్ల వల్ల చాలా మంది రైతులు ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఇప్పటికీ కూడా అనేక ఇబ్బందులు పడిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇటువంటి నష్టం అనేది రైతులకు జరగకుండా ఉండాలి అంటే ఈ రీసర్వే అనేది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా చక్కగా వినియోగించుకొని ఎవరైతే హక్కుదారులు ఉన్నారో వారికి హక్కు కల్పించే విధంగా ఈ సర్వే జరుగుతుంది. తప్పనిసరిగా ఇది అందరికీ ఉపయోగపడుతుంది అనేది నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఈ సందర్భంగా నేను కోరుకునేది ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ని కొత్తగా నగర పంచాయతీ అయింది. ఈ నగర పంచాయతీ పరిధిలో ఉన్న గవర్నమెంట్ ల్యాండ్స్ ఏదైనా ఉంటే ఆ రికార్డ్స్ ఏదైనా మాకు స్వాధీనం చేసినట్టయితే మేము ఏదైనా ఫెన్సింగ్ చేసుకొని మా కస్టడీలో పెట్టుకుంటాం. రాబోయే రోజుల్లో గవర్నమెంట్ ప్రజలకు ఉపయోగపడిన ఏ కార్యక్రమం సరే దానిలో ఏదైనా నిర్మించాలన్నా కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా పీడీ రామగారిని కోరేది ఏంటంటే ఈ సందర్భంగా ఈ సర్వేకి సంబంధించి ఆపైనా కూడా నగర పంచాయతీ అయిన తర్వాత కూడా ఒక 2 సంవత్సరాల దాకా ఎన్ఆర్జీఎస్ వాళ్ళు ఇక్కడ చేపట్టలేదు నాకు తెలిసిన విషయం. దాన్ని బట్టి ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న ఎన్ఆర్జీఎస్ పనులని మరి కొనసాగించి అవి ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి నాకు అవకాశం ఇచ్చినందుకు గౌరవ ఆడవారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన కోమా పీడి గారు ఎవరు లేదు. పీడి గారు, కమిషనర్ గారు, అనిల్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మరి పెద్దలు చిన్నలు అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీరందరూ అనుకోవచ్చు అల్లు పుట్టినారు. నాకు అల్లు బాగా పరిచయం ఉండే ఊరేనండి. పరిచయం లేని కాదు, నాకు చాలా పరిచయం ఉండేది. నేను దాదాపు 40 ఎక్కువే. అంతకుముందే నేను కొత్తలో ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ మెకానిక్ గారికి అప్పుడప్పుడు నేను వర్క్ చేశాను. ఆ రోడ్డు మెయిన్ రోడ్ చేసేటప్పుడు నలగట్ట గారి ఇంట్లో ఎప్పుడు ఉండేవాళ్ళం. అందుకని నాకు అల్లూరు బాగా పరిచయం. అల్లూరు గ్రామంలో చాలా తిరిగే వాళ్ళు, భూస్వాములు ఉన్నారు, ఆర్థికంగా బలపడిన వాళ్ళు ఉన్నారు, అన్ని తెలియని వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల కులస్తులు ఉన్నారు, అన్ని విధాల నాగరికత కలిగినటువంటి పెద్ద గ్రామం అల్లూరు. ఈరోజు ఇక్కడికి వచ్చి మీ ముందు నేను మాట్లాడటం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఎమ్మెల్యే గారు గట్టివారు, ఎందుకంటే అన్నింటిలో కూడా ఆడేసినటువంటి వ్యక్తి మీ ఎమ్మెల్యే గారు. అట్లే మీ ఎమ్మెల్యే గారికి సొప్పటి గారు, చేతులు గారు కూడా గట్టివారు. ఇక్కడ నాకు లేదు అన్నప్పుడు నాకేమో నాకు అంత సొంతలు చూసుకున్నాడు. మరి పర్వాలేదు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని అన్ని విధాల మన ముఖ్యమంత్రి గారి విషయం దానికి వస్తే మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు కుమారుడిగా జగన్మోహన్ రెడ్డి గారు
నేను రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఎమ్మెల్యేనండి, ఆ ప్రభుత్వంలో ఎమ్మెల్యే. నాకు రాజశేఖర రెడ్డి గారి దగ్గర చాలా స్వతంత్రం ఉండేది, గట్టిగా ఏదైనా అడగలిగే ఉన్నప్పుడు. మంచి పరిపాలన ఇచ్చినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. చెప్పినే కాదు చెప్పని కూడా చేసినటువంటి గొప్ప ముఖ్యమంత్రి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అన్ని రకాలుగా పరిపాలన చేసినటువంటి వాడు. పరిపాలన అంటే ఇట్లా చేయాలని రుజువు చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. విద్యపరంగా అయితేనేమి, ఇల్లు ఇచ్చేదాళ్ళు అయితేనేమి, భూ పంపిణీ చేశారండి రాజశేఖర రెడ్డి గారి హయాంలో. ఎవరు చేయాల వేల ఎకరాలు పంచినటువంటి మహానుభావుడు. నేను నా కాన్స్టిట్యూన్సీలో 11,000 ఎకరాలు పెంచాను, 11,000 ఎకరాలు పెంచాను. ప్రతిదీ కూడా పేద ప్రజలకి అందుబాటులో ఉండేటట్టు కమ్యూనిస్టు సోదరులు కూడా కాపాడుతున్నారు రాజశేఖర రెడ్డి గారి భూపంపిణీలో. అంటే కమ్యూనిస్టులు మెచ్చుకున్నారంటే భూపంపిణీ ఎంత బాగా జరిగిందో చూడండి. తర్వాత జరగలేదండి. మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలండి. ఏది తెలుసా, పర్యాయం పరిపాలించినాడు మహానుభావుడు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఎంత గొప్పవాడైనా ఒక తూరేమో మామని కొట్టినాడు, ఒక తూరేమో వారిపై పుణ్యాలైనాడు. మళ్ళా కూడా ఏదో నేను అనుకుంటున్నాడు, మూడో బ్రహ్మాండంగా పరిపాలిస్తాడు. 40 ఏళ్ళ అనుభవం ఉందని చెప్తున్నట్టు వాడు. అందుకని ఇది ఛాన్స్ ఇస్తామని ఇస్తే 2,20,000 కోట్లు బడ్జెట్ని మసి చేసేసినాడు. కష్టం లేదు, కట్ చేసినట్టు అయిపోయింది. కష్టం అయిపోయింది, డబ్బంతా తినేసారు. జన్మభూమి అదే కాదు, ఇప్పుడు ఎన్ఆర్ఈఎస్ ఉంది కదా, ఈ ఎన్ఆర్ఈఎస్ మొత్తం చేశారది. ఎన్ఆర్ఈఎస్ లో పనులు చేస్తుంటే బ్రహ్మాండంగా చేస్తుండేవాడు. ఈ రోజు మన గవర్నమెంట్, మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎన్ఆర్ఈఎస్ పర్ఫెక్ట్ గా ఉపయోగిస్తున్నారు. వాళ్ళకు ఖచ్చితమైన పనులకి, గుర్తుండే పనులకి, ప్రజలు నచ్చేటట్టు మెచ్చేటట్టు, కేంద్రానికి చేతి కానీ శాతం అయితేనేమి, బిల్డింగ్ కట్టడం అయితేనేమి, ఇంకో విధంగా వాడటం అయితేనేమి, ఆ డబ్బంతా సద్వినియోగం అవుతుంది. ఆయన పాదయాత్రలో చెప్పినవి కూడా ఖచ్చితంగా దాదాపు 95% ప్రజలకి అందించి రుజువు చేసినటువంటి ముఖ్యమంత్రి, జగన్ముక్తి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఏది కూడా అబద్ధం చెప్పడం, అబద్ధం మాట్లాడు, ఒకరిని దుస్తాగా మాట్లాడు, చీప్ గా మాట్లాడు, ఏదైనా బూత్ కూడా మాట్లాడు. అది తెలుగు చేసుకోవడం అలవాటు. మాట్లాడు అనేది వాళ్ళన్నీ మాట్లాడినాడు. అంత దుర్మార్గులు ఎక్కడా లేరండి. ఏ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా దానికి వ్యతిరేక భావంతో మాట్లాడటం తప్ప దాన్ని కోర్టు తీసుకోవటం, లేకపోతే ఇంకోటి తీసుకోవటం. ఈ రోజు పరిపాలన నవరత్నాలు అయితేనేమి, మిగతా విషయాలైతేనేమి, చదువుకునే బిడ్డలకైతేనేమి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి అయితేనేమి, అందరికి కూడా లబ్ధి చేకూరేటట్టు, అనుభవించేటట్టు, ఆనందించేటట్టు పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే ప్రతి పథకం ఎవరికి చెందాలో వాళ్ళకి చెందేటట్టు, అందించేటట్టు అధికార కార్యశాలకి అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అందులో ఇంకా చెప్పి ముఖ్యమంత్రి అయినటువంటి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. ఏది చెప్పకుండా తిరిగి పేద ప్రజల యొక్క పరిస్థితులు చూసి శాసనాన్ని ఖచ్చితంగా పెట్టినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. తప్పుడు మాటలు చెప్పేవాడు కాదు, ఎక్కువ మాట్లాడు. చంద్రబాబు నాయుడు అట్ట కాదు, కొడుకు అబ్బా కొడుకు ఇద్దరు కూర్చొని అదే ఈ రోజు ఎంత కలెక్షన్ అన్నట్టుగా ఒప్పులు చేసుకొని తీసుకునేటువంటి వాడు ఈ రోజు చాలా చింతిస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎట్లుందంటే భవిష్యత్తులో వీళ్ళు దగ్గర కూడా చేరలేక ప్రజలు ఒప్పుకోరు. నచ్చరు పార్టీని. మనం ఏమైపోతామా? ఈ రోజు వైఎస్ఆర్సీపీ బ్రహ్మాండమైన పరిపాలన చేస్తుంది. మన ప్రజల దగ్గరికి కూడా మన ఖాళీలు, మన పరిస్థితి ఏమైపోతుంది? అబ్బా కొడుకులు ఇప్పుడు చింతిస్తున్నారు. అప్పుడే పోతున్నారు అబ్బా కొడుకులు, ఏ కలెక్షన్ ఆయన జరిగిపో. ఇట్లా ఇద్దరు చేసిన పనులు అంతా ఇంత కాదండి. పేద ప్రజల నోరు పుట్టినటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు జగనన్న ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పరిపాలిస్తున్నాడు. ఆయన చేసి ఆయన
జగన్మోహన్ రెడ్డి గారు. కనీసం శాల్వాతో ఉదయగిరి శాసనసభ్యులు రాజీవ్ గారు సత్కరించవలసిందిగా సౌకర్యంగా ఆహ్వానిస్తున్నాం. సార్ మీరు కాదు సార్, మా గ్రామస్తులు చదివింది సార్. ఐదు చేత మీరు ఎప్పుడైనా అందేవారు రోజు కళాకారులుగా మూడవసారి శాసనసభ్యులుగా ఎన్నికై దేవ సాయి కుమార్ శర్వాలు కప్పి సత్కరించవలసిగా కోరుకుంటున్నాం. అలాగే మరొక మత్స్యకార సోదరుడు తంబరాజు ఆఫ్కాన్ చైర్మన్ కొల్లు అనిల్ బాబుకి ముస్లిం గారికి పీడీ గారికి ఉస్మాన్ సాగర్ కూడా సత్కరించగా కోరుకుంటున్నా. అలాగే భాస్కర్ గారు, అలాగే మండల యువత అధ్యక్షుడు తక్కువ టైంలో చెప్పడం, ఇదంతా కన్ఫ్యూజన్ గా ఉండడం. అదే నెక్స్ట్ టైం తప్పకుండా కావాలి ఒక ప్రోగ్రామ్ పెట్టి సేకరణ చేత కొన్ని కార్యక్రమాలు మేము పార్టిసిపేట్ చేశాక తప్పకుండా అందగారికి. ఎందుకంటే సేకరణ అనేది నాకు చాలా అభిమానం. నేను కొత్తగా రాజకీయాల్లో వచ్చినప్పుడు మొట్టమొదటిగా జగనన్న నాకు ఎమ్మెల్సీ ఎలక్షన్తో పోటీ చేసేదానికి అవకాశం ఇచ్చాడు. అప్పుడు సేకరణ నాకు అన్ని విధాలుగా అంతదండగా ఉండి ఆ ఎలక్షన్తో కొన్ని సజెషన్స్ ఇస్తూ నాకు ఎంతో సహకరించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ కాలేజీలో మేము క్యాంప్ కూడా కట్టడం జరిగింది. ఆ తర్వాత ఎలక్షన్స్ లో అతి తక్కువ మార్జిన్ తోటి ఓడిపోయినా తర్వాత నాకు ఎమ్మెల్యే టికెట్ జగనన్న మళ్ళీ అనౌన్స్ చేసేదానికి ప్రధాన కారణం మన పెద్దలు గౌరవ మా అన్న సేకరణని ఈరోజు గర్వంగా నేను చెప్తా ఉన్నాను. సుఖ సంతోషంగా ఉండాలి. అదేవిధంగా ఆయన మంచి ఉన్నత పదవులు చేపట్టాలని నేను మనసాగా కోరుకుంటున్నాను. ఈరోజు అటువంటి సేకరణ కావడం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈరోజు అన్న చెప్పినట్టు జగనన్న ఏవైతే పథకాలు ఇస్తున్నారో అవన్నీ కూడా చేస్తున్న గొప్ప ముఖ్యమంత్రి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఈరోజు సేకరణ జరిగింది. ఏ విధంగా ఆయన పనులు చేసినప్పుడు ఏదైనా ఒక పని అనుకుంటే దాన్ని అప్పటికప్పుడే డెసిషన్ తీసుకుని కంప్లీట్ చేసే దాంతో ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారైన రాజశేఖర గారి ఈరోజు గడవగా చెప్తున్నాం. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాన్ని ఏ ముఖ్యమంత్రి అయినా దాన్ని తీయాల్సి ఆ ప్రభుత్వాలు కూలిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఏదో పథకాలు కావచ్చు, అన్నీ కూడా ఏ విధంగా ప్రతి ఒక్క పేదవారికి ఆ రోజు ఆ రాజశేఖర గారు మన గౌరవం రాజశేఖర గారు అందించారో మనం చూసాం. వాటిని ఏ ప్రభుత్వం కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే అటువంటి గొప్ప పథకాలు రాజశేఖర గారు పెట్టిన పథకాలు ఏ విధంగా అంటే ప్రతి ఒక్క పేదవారికి కులం పేరు, మతం పేరు, పార్టీ లేవు, ఆ విధంగా అంది. కానీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పాలన చేశాడో మనం చూసాం. విభజించి పాలన చేశాడు. జన్మభూమి కమిటీకి పెట్టి పద్ధతిగా వేస్తున్న వాడికే పథకాలు ఇచ్చాడు, మిగతా వారికి అన్యాయం చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు ఒకటే చెప్పాడు, మీరు కులం, మతం, పార్టీ ఏది చూడద్దు, పేదవాడిని చూడండి, పేదవాడికి ప్రతి ఒక్క పథకం అందజేయరా అని చెప్పి ఈరోజు మాకు చెప్పడం. అదేవిధంగా మా కార్యకర్త కావచ్చు, నాయకులు కావచ్చు, అదేవిధంగా జగనన్న ఇచ్చిన జన్మ మన వాలంటీర్స్ వ్యవస్థ కావచ్చు, సత్యవాడ వ్యవస్థ కావచ్చు, అందరూ కూడా ప్రజలకు పేదవారిని గుర్తిస్తున్నారు. వారికి ఈరోజు పథకాలు అందిస్తున్నాడు తప్ప జన్మభూమి కమిటీ కాక డాక్టర్ ఈరోజు గర్వంగా చెప్తాము. ఈరోజు జగనన్న ఈరోజు ప్రతి ఒక్క రైతు కూడా ఎవరికైతే భూమి ఉందో వారికి భూ హక్కు కల్పించగా ఈ సర్వే వ్యవస్థ లోపాలు సరిదిద్దాలని చెప్పి
ఈరోజు ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం చేసిన సర్వేని ఈరోజు మొత్తం సాధికారిక సర్వే చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే గ్రామాల్లో భూమి హక్కు కలిగి ఉంటారో, ఎవరైతే దున్నుకుంటా ఉన్నారో వారందరికీ కూడా గ్రామ సభ పెట్టి సర్వే చేసి వారికి కావాల్సిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ కూడా వారికి అందజేసి ఈరోజు ఆ సర్వే నిర్వహిస్తున్నారని కూడా మేము తెలియజేస్తున్నాం. ఈ భూములు కొట్టేయాలని కొంతమంది రాబందులు, అభివృద్ధి పడడానికి సంబంధించిన రాబందులు ఏ విధంగా డాక్యుమెంట్స్ మాయం చేసో మీ అందరికీ పేరు చెప్పలేదు. ఈరోజు నేను కావులు అధికారులు మా కావుకి వచ్చేటప్పుడు మాకు చెప్పండి, వస్తే మా రైతుల కష్టతరాన్ని చెప్పుకోవచ్చు, మాకు బాధగా ఉంది, మా కష్టాలు తెలిస్తే అధికారులు కూడా మాకు ఏదైనా పనిచేసే అవకాశం ఉందని నేను మాట్లాడాను. తప్పలేదు. తర్వాత అధికారులు మాకు కలిసి పనిచేయడానికి ఎందుకంటే ఈరోజు ఒక అభివృద్ధి చేస్తున్నాం. అభివృద్ధిలో ఉన్న సమస్యలు ఆఫీసులో కూర్చొని రాసుకుంటే ఒకసారి చూస్తే తెలియదు. ఇక్కడ ఉన్న సమస్యలు రైతాంగం పడుతున్న సమస్యలు ఏ విధంగా ఉంటాయో మనందరం చూస్తాము, తెలుసుకుంటాము. రైతులు అన్యాయం అయిపోయారు, నీకు ఇచ్చినా కూడా పంట ఏం చేసుకోవాలని పరిస్థితులు ఉన్నాం మా రైతాంగం అని ఈరోజు మనం చెబుతాము. కానీ అధికారులు వాటి మీద దృష్టి పెట్టాలి. నేను అధికారులు మాట్లాడిన తర్వాత ఇప్పుడు కదలిక అనేది వచ్చింది. కొంతమంది తెలుగుదేశం నాయకులు మాట్లాడతారు, అధికారులు భయపడుతున్నాడు, భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఎవరైనా భయభ్రాంతులకు గురి చేసేది అధికారులు కలిసిమెలిసి మనం కలిసిమెలిసి పని చేయమంటున్నాము. ఈరోజు భయభ్రాంతులకు గురి చేయాలంటే అది తెలుగుదేశం నాయకులు చేశారు. ఏ విధంగా పోలీసు వ్యవస్థని ఉపయోగించారో జెడ్పీ చైర్మన్ ఎలక్షన్స్ ఎన్నిక సందర్భంగా ఏ విధంగా జెడ్పీ మనకి 30 వస్తే వారికి 15 వస్తే కొంత 40 అయితే వారికి 13, 15 వచ్చి మనకి మిగతాయి మనకు వస్తే ఆ జెడ్పీటీసీ ఎన్నికల్లో చైర్మన్ పదవి కొట్టాలని చెప్పి ఏ విధంగా పోలీసులను ఉపయోగించి మా జెడ్పీటీసీ ఎత్తగలరో అదండి మీరు తెలుగుదేశం చేసిన అధికార దుర్వినియోగం. అంటే పోలీసులు ఏ విధంగా వాడుతున్నారో, ఏ విధంగా అధికారం వాడుతున్నారో, ఏ విధంగా దళితాన్ని మండలాలు రెవెన్యూ డాక్యుమెంట్స్ తారుమారు చేసేశారో, ఏ విధంగా రికార్డ్స్ ఎత్తేశారో, ఏ విధంగా రికార్డ్స్ కాల్చి పారేశారో ఇవన్నీ ఉదాహరణలు. ఒకటి జ్ఞాపకం చేశాడు ఆర్డీఓ ఆఫీసులో నేను పోయి అలా మీటింగ్ చదువుతాను. కూర్చున్నా ఆహ్వానం కలిగింది నేనే, పెద్దలు చేసి గారి పక్కన కూర్చోబెట్టి నేను దానికి కూర్చోబెట్టాడు. కూర్చున్నా ఆ హెడ్డింగ్ నేను చూశాను. ఎమ్మెల్యే దౌర్జన్యం, ఆర్టీఓ పక్కన పెట్టేశాడు. ఏంటి పేపరు, ఈ పనికిమాల పేపరు, ఈ పనికిమాల వేడు కొంతమంది మంచి వేడు చెడ్డ వేడి చేయాలి. మాకేముందండి, మేము ప్రజల కోసం పనిచేసే నాయకులు, ప్రజల సమస్యలు తీసుకునే నాయకులు, మాకు గౌరవించడం మేము మా కాడికి అధికారులు బ్రహ్మాండంగా గౌరవిస్తాం. ఈ విధంగా పని కట్టుకొని కొన్ని పేపర్లు రాస్తున్నాను. చాలా అన్యాయం. ఈరోజు ప్రతి ఒక్కరు తెలుసు ఎక్కడ రికార్డ్స్ తారుమారు చేశారు, ఎక్కడ కాల్ చేశారు, ఎవరు కాల్ చేశారు, ఇవన్నీ కూడా ఎత్తితే ప్రతి ఒక్కరు చేశారు. ఈ రోజు అటువంటి నాయకులు, ఆ విధంగా రికార్డు తారుమారు చేసిన నాయకులు, రికార్డు కాల్ చేసిన నాయకులు వాళ్ళు మాట్లాడతారు. అమ్మాలను పట్టుకొని ఏ విధంగా మాట్లాడి మీరు చూడండి వీడియో. డిపార్ట్మెంట్ ఏ విధంగా మాట్లాడుతున్నారో చూడండి. పోలీసులు యూజ్ చేసుకుని మా జాతర తెలుగుదేశం గమ్మన చేద్దాం. ఎందుకంటే మా ఎంపీటీసీ ఏ విధంగా చేసో ప్రతి ఒక్క దేశం మనం చూసింది. రౌడీషీకి పసుపు రౌడీషీ చేస్తున్నారు. నా మీద 6 కేసులు పెట్టారు. ఎవరా మీ అభివృద్ధి నాయకుడే. అది మీరు చేసే దుర్వినియోగం. మేము పెట్టాలనుకుంటే మీ మీద పెట్టాలి. ఎవరైతే నా మీద పెట్టారో ఆయన మీద మేము పెట్టాలి. కానీ మేము పెట్టాం. మా గౌరవం కానీ కష్టపోతే దానికి మేము చెయ్యం. మీరు
తెలుసుకొని మాట్లాడండి. ఈరోజు ఎంఆర్ఓ గారు గతంలో కావలు పనిచేశాడు, చాలా మంచి మనిషి, స్మూత్ మనస్తత్వం చాలా మెత్తలేదు. అటువంటి ఎంఆర్ఓ పట్టుకొని ఏ విధంగా మాట్లాడితే మామూలుగా ఒక రాజకీయ నాయకుడు, అందులో రాష్ట్రం కాదు జాతీయ నాయకుడు అంట, ఆయన గురించి ఒక ఎంఆర్ఓని పట్టుకుని ఆ విధంగా మాట్లాడుకుంటారు, ఒక ఎస్ఏ పట్టుకుని మాట్లాడుకుంటారు. ఈ విధంగా మరీ అంత చీప్ అయిపోతున్నారు. కరెక్ట్ కాదు. ఏదైనా అధికారులకి ఒక మీరు గౌరవమైన బాధ్యత ఏదో కూర్చొని అన్ని మాట్లాడండి, వాళ్ళు కూర్చొని మాట్లాడండి, ఏదైనా సమస్యలు తెలుసుకోండి. అంతేగాని ఈరోజు ఆ విధంగా కరెక్ట్ చెప్తున్నాం. అదే ఇంప్లిమెంట్ అయిపోయింది. ముఖ్యంగా ఏంటంటే ఒక సచివాలయం తీసుకుంటే ఆ సచివాలయానికి సంబంధించి ఆ పరిధిలో ఉన్న గ్రామాలు మొత్తం బౌండరీ మ్యాప్, ఆ మ్యాప్ మొత్తం ఏమేమి ఉన్నాయి, గవర్నమెంట్ అసెట్స్ ఏమేమి ఉన్నాయి, సచివాలయం ఉంటుంది, ఆర్బీటీ ఎక్కడ ఉంది, హాస్పిటల్స్ ఎక్కడ ఉన్నాయి, స్కూల్స్ ఎక్కడ ఉన్నాయి, ఇంకేదైనా గవర్నమెంట్ స్థలాలు ఎక్కడ ఉన్నాయి, మొత్తం ఐడెంటిఫై చేయండి. అదేవిధంగా గ్రామాల్లో ఉన్న మొత్తం రోడ్స్ ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయి, ఆ రోడ్స్ కూడా ఎన్ని కిలోమీటర్లు రోడ్స్ కాంక్రీట్ రోడ్స్ చేసి ఉన్నాయి, ఎన్ని కిలోమీటర్లు మట్టి రోడ్స్ ఉన్నాయి, ఎన్ని కిలోమీటర్లు డ్రైనేజ్ అయిపోయింది, ఎన్ని కిలోమీటర్లు డ్రైనేజ్ కాలేదు, ఎన్ని ఎలక్ట్రికల్ పోల్స్ ఉన్నాయి, అదేవిధంగా శ్మశానాలు ఎన్ని ఉన్నాయి, వాటి కాంపౌండ్ ఉందా, కాంపౌండ్ లేదా, అదేవిధంగా నీటి వ్యవస్థ అంటే పైప్ లైన్ ఆ ఊరికి కరెక్ట్ గా ఉందా, ఎన్ని కిలోమీటర్లు పైప్ లైన్ ఉంది, ఎక్కడెక్కడ హౌసెస్ ఉంటే పైప్ లైన్ లేదు, ఇవన్నీ కూడా మొత్తం ప్రతి ఒక్కటి పొందుకోవాల్సిన అవసరం ఉంది. వాటితో పాటు గ్రామాలు బాగుపడాలంటే ముఖ్యంగా ఏం చేయాలి, గ్రామంలో ఎందుకంటే సచివాలయ సిబ్బంది ఎంపీడీఓ ప్రొవైడ్ చేస్తారు, ఆ గ్రామంలో ఇంటి పన్ను మొత్తం ఎంత వస్తుంది, ఆ పన్ను కరెక్ట్ గా కట్టాగా కదా, ఆ పన్ను వస్తే మనకి ఆ గ్రామంలోని అభివృద్ధి ఏ విధంగా చేసుకోవచ్చు, ఆ పన్నుని ఏ విధంగా సద్వినియోగం చేయొచ్చు, ఎంతమంది పన్ను కట్టలేదు, ఇవన్నీ కూడా మొత్తం మనం చేయాల్సిన అవసరం. ఎందుకంటే ఒక సచివాలయానికి మేము వస్తే ఈ గ్రామాలు మీ గ్రామాల్లో ఏ సచివాలయానికైనా మేము వస్తే మొత్తం రిపోర్టు మాకు కావాలి. ఇది చేయించాల్సిన బాధ్యత ఎంపీడీ అడుగు కావచ్చు, దగ్గర కావచ్చు, భోగ కావచ్చు, కావాలి. మా కావలి మున్సిపాలిటీలో మ్యాప్తో సహా మొత్తం పెద్ద డ్రాయింగ్స్ రెడీ చేసిస్తారు. ప్రతి ఒక్కటి పైప్ లైన్ ఎక్కడ ఉందంటే అలా చెప్తారు, ఇంత పైప్ లైన్ ఉంది, ఇది పైప్ లైన్ లేదు, ఈ రోడ్డు ఎంతవరకు ఉంది, డ్రైనేజ్ ఎంతవరకు లేదు, ఇవన్నీ మొత్తం డ్రాయింగ్స్ మ్యాప్స్ మొత్తం రెడీ చేసి పెట్టండి. కూడా సహకరించి అదేవిధంగా నాయకులందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కొనసాగుతుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి విజేసిన మా అన్న శేఖర్ గారికి, ఇతర అధికారులకు, ఇక్కడ ఉన్న ప్రజలకు, విలేకరులకు అందరూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. గౌరవ